గేటే ఉంది కదా నాన్న, ఎంత పెద్దగా. అమ్మా జీవితం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఊపిరి మూవీ షూటింగ్ అయితే ఇంటికన్నా తీసిర్రు. మీరు బాగా గమనించండి, ఊపిరి మూవీ షూటింగ్ ఇక్కడ తీసిర్రు అనమాట. ఇల్లు వస్తుంది, ఇదే అనుకుంటున్నా. చూడండి గాయస్, ఇదే రాజమౌళి ఇల్లు. చూసారా, పేరు కూడా చూడండి, 307 రాజమౌళి అని. ఓకే గాయస్, ఫైనల్లీ మనం రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. అన్న అక్కడి నుంచి చూస్తే బాగుంటుంది నన్ను, కాకపోతే హాయ్ ఊపుతుండే. గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మనం ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం. అదే ప్రభాస్ అన్న హౌస్ అనమాట. ప్రభాస్ అన్న ఇంటికాడ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది ఎవరిదో పొలిటికల్ లీడర్ హౌస్ అనమాట గాయస్. నాకు తెలియదు ఎవరిదో. చూడండి, క్రేజీ ఉంది ఇల్లు మాత్రము. ఎన్ని కోట్లు వేసి కట్టిరో కానీ మస్తు కట్టిర్రు. ఇప్పుడైతే మనం రామ్ చరణ్ అన్న ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి రామ్ చరణ్ అన్న హౌస్ వచ్చేసి మనకు ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. లెట్స్ గో. సో గాయస్, మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా పెద్దమ్మగుడి వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. రామ్ చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. గాయస్, నాకు కొంచెం నచ్చింది అనమాట. నచ్చి వచ్చేస్తుంది వాయిస్, తప్పుగా అనుకోకండి. ఇక్కడ నుంచి మనము మాదాపూర్ నుంచి స్ట్రైట్గా వచ్చామనుకోండి, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వెంకటగిరి కృష్ణానగర్ వెళ్ళే రూటు, రైట్ సైడ్ తీసుకుంటే జుబ్లీ చెక్ పోస్ట్ పెద్దమ్మ టెంపుల్ వెళ్తారనమాట. కిందికి వెళ్తే మనము ఇప్పుడు రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనం లెఫ్ట్ సైడ్ రోడ్ నెంబర్ 10 దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి అన్న వాళ్ళ ఇల్లు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనం డౌన్ దిగిన తర్వాతనే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం మనం. ఒకటే రూటు. చూడండి, ఈ డౌన్ దిగిన తర్వాత సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలి మనము. అక్కడ ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, సెకండ్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇల్లు చూడండి గాయస్, ఎంత బాగుంటాయి అంటే ఒక్కొక్క ఇల్లు చాలా నిజంగా కొన్ని కోట్లు పెట్టి కట్టుంటారు గాయస్ ఈ ఏరియాలో. ఇది రోడ్ నెంబర్ 10 అనమాట. జుబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 అనమాట. ఇది చాలా చాలా క్రేజీగా ఉంటాయి గాయస్ ఇల్లులు మాత్రం. నేను ఎప్పుడో నా చిన్నతనంలో వచ్చినా అనమాట ఇక్కడికి. మళ్ళీ ఇంకా ఇప్పుడు వస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ దాకా అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఒక అప్ వస్తుంది, అప్ ఎక్కేసి లెఫ్ట్ తీసుకోవాలి. అన్ని బెంజ్ కార్లు అవి ఇవే తిరుగుతాయి గాయస్ ఇక్కడ మాత్రం. రాజమౌళి ఇల్లు చూపిస్తా అని చెప్పాను కదా, రాజమౌళి ఇల్లు పక్కన ఉంటుంది, వెళ్ళే దారిలోనే ఉంటుంది. చూపిస్తాను గాయస్. ఇల్లు చూడండి ఎట్లుందో. ఇల్లు చూడండి గాయస్ ఎట్లుందో. నీ అమ్మ గేటే ఉంది కదా నాన్న, ఎంత పెద్దగా. అమ్మ జీవితం. ఇది ఎవరిదో బిజినెస్ మ్యాన్ ఇల్లు అనుకుంటున్నాను నేనైతే. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ఇక్కడ ఏదో అన్నదానం చేస్తారు, అందరికి అన్నదానం చేస్తారు గాయస్ ఇక్కడ మొత్తం. ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఊపిరి మూవీ షూటింగ్ అయితే ఇంటికన్నా తీసిర్రు. మీరు బాగా గమనించండి, ఊపిరి మూవీ షూటింగ్ ఇక్కడ తీసిర్రు అనమాట. ఈ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ఏదో అన్నదానం చేస్తారు గాయస్. మరి ఎవరిదైనా బర్త్డే ఉంది అనుకుంటా వీళ్ళది, ఎవరిదైనా. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినాం అనుకో రాజమౌళి ఇల్లు వస్తుంది. ఇల్లు కూడా చూడండి గాయస్ ఎంత ఫ్లెక్సీగా ఉందో. వావ్,
అమ్మ ఎన్నో డబ్బులు పెట్టి కట్టిర్రా నాయన ఇల్లులు. ఇక్కడే రాజమౌళి ఇల్లు వస్తుంది, ఇదే అనుకుంటున్నా. చూడండి గాయస్, ఇదే రాజమౌళి ఇల్లు. చూసారా పేరు కూడా చూడండి, 307 రాజమౌళి అని. ఇదే రాజమౌళి సార్ ఇల్లు అనమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్ళినామంటే మనకి రామ్ చరణ్ అన్న హౌస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి. ఈ రైడ్ తీసుకుంటే మనం డైరెక్ట్ ఇంకా రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. సారీ కార్ మాత్రం సెక్సీ ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి, ఇంకా స్ట్రైట్ వెళ్ళి ఆ డెడ్ ఎండ్ నుంచి రైడ్ తీసుకుంటే డైరెక్ట్ ఇంకా రామ్ చరణ్ అన్న ఇల్లు వస్తుంది అనమాట. ఆ చివరిలో ఉన్నదే రామ్ చరణ్ అన్న ఇల్లు. సారీ గాయ్స్, సారీ, అది కాదు, ఇది రామ్ చరణ్ అన్న ఇల్లు. కనబడుతుంది చూసారా రైట్ సైడ్లో, ఇది రామ్ చరణ్ అన్న ఇల్లు అనమాట. ఇది రామ్ చరణ్ అన్న ఇల్లు. ఆ చివరిలో ఉన్నది మన మెగాస్టార్ చిరంజీవి సార్ ఇల్లు అనమాట, చిరంజీవి గారి ఇల్లు. ఆ చివరిలో ఉన్నది చిరంజీవి గారి ఇల్లు. కనిపిస్తుందా? మనం లోపల పంపారు ఫ్రెండ్స్. ఓకే, ఇది రామ్ చరణ్ అన్న ఇల్లు అన్నమాట. ఇది చూసారా? ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. అన్న అక్కడి నుంచి చూస్తే బాగుంటుంది నన్ను, కాకపోతే హాయ్ ఊపుతుండే, కాకపోతే మనల్ని ఎవరు దేకరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడైతే ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. లెట్స్ గో.